హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రైడ్ విత్ మంజు. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే సిమ్లా నుంచి అయితే మనాలికి ఎన్ రూట్లో ఉన్నాం అనమాట. కానీ ఇది లొకేషన్ వచ్చేసి సుందర్ నగర్. ఇక్కడ నుంచి అయితే మనాలికి వెహికల్స్ అయితే పంపించడం లేదు. ఎందుకు అంటే అక్కడ బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయిపోయి ల్యాండ్ స్లైడ్లు, ఫుల్ హెవీ రైన్స్ అన్నమాట. అసలు నో అంటే నో అని చెప్పేస్తున్నారు. సో క్లియర్ గా ఇక్కడ నుంచి వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చూసుకోవాలి మనం. చాలా టైం అందరూ డీప్ డిస్కస్ చేసి మనం ఇప్పుడు ఏం చేద్దాం. మనాలి అయితే కుదరట్లేదు కదా. చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాను నేనైతే మనాలి మీద. మన అనుకుని అన్ని జరిగితే అది లైఫ్ ఎందుకు అయితే. సో మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ధర్మశాల వెళ్తున్నాము. ధర్మశాల వచ్చేసి హిమాచల్లోని కాంగ్రా డిస్టిక్ లో అయితే ఉంటది. ఇక్కడ నుంచి అయితే చాలా టైం 4-5 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఎందుకంటే కొంచెం రోడ్స్ సరిగా లేవు. ఎక్కడ చూసినా బండలు అన్ని పడేస్తా ఉన్నాయి రోడ్ల మీద. అది చూసాము. ఇక్కడ నుంచి హోటల్ దగ్గరికి వెళ్ళడానికి అట్లీస్ట్ సాయంత్రం అయిపోయింది నాకు తెలిసి. ఇంకా టేక్ రెస్ట్ అనమాట. ఈ లొకేషన్ అయితే నాకు కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది. రివర్ పక్కన బిల్డింగ్స్ చాలా బాగుంది చూడడానికి అయితే. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 1:30 అవుతుంది. ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే దారిలో ఒక చిన్న డాబా ఉంటే ఆగేసాము. ఇక్కడైతే డాబా కొండ పైన ఉందన్నమాట. అది కూడా ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే మామూలుగా లేదు. చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తున్నాయి దూరంగా. మేఘాలు పైనే ఉన్నాయి అన్నమాట. వర్షం అయితే అసలు పొద్దున్న నుంచి నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. ఇంత కూడా గ్యాప్ లేదనమాట. అందుకే ఇంత ఓవర్ఫ్లోగా కనిపిస్తుంది ఎక్కడ చూసినా రివర్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది బియాస్ రివర్ అన్నమాట. ఇది హిమాచల్ బియాస్ కుండ నుంచి పంజాబ్ కి ట్రావెల్ చేస్తుంది. మొత్తం లెంత్ వచ్చేసి 470 కిలోమీటర్స్ అయితే ఉంది. మీకు ఇంకా బ్యాక్ వ్యూ కూడా నేను చూపిస్తాను. చాలా అంటే చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది. చాలా ఫ్లోటింగ్, మామూలు ఫ్లోటింగ్ అయితే లేదు. ప్రజెంట్ హిమాచల్ కండిషన్ అయితే మాన్సూన్ రీజన్ కాబట్టి హెవీ ఫ్లడ్స్ అన్ని ఉన్నాయి. దాని రీజన్ వాటర్ అయితే కొండమీద నుంచి పడుతున్నాయి. అక్కడ చూపిస్తాను మీ దగ్గరికి వెళ్ళి కూడా. అది బ్రిడ్జ్ అయితే బాగుంది, కొంచెం యూనిక్ గా ఉంది బ్రిడ్జ్ అయితే. వాటర్ ఫ్లో కూడా చాలా ఉన్నాయి. వాటర్ అయితే ఇక్కడ కూడా వాటర్ కనిపిస్తున్నాయి. వాటర్ ఫ్లో అంటే వాటర్ ఫాల్ ఏం కాదు, ఇది హెవీ వర్షం పడితే మాత్రమే ఇలా కనిపిస్తుంది అనమాట. బాగుంది రోడ్డు మధ్యలో. ఇప్పుడైతే డైరెక్ట్ ఈ డే 3 మొత్తం అయితే జర్నీ అయితే ఉంటుంది. ఈవినింగ్ కల్లా హోటల్కి వెళ్తాము. రేపు అనేది మనం ధర్మశాలకి విజిట్ చేస్తాము కాంగ్రా. ఈరోజు బాగా ఫుల్ టైర్డ్. హోటల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మొత్తం ఇంకా రెస్ట్, నైట్ మొత్తం రెస్ట్ తీసుకోవచ్చు. రేపు పొద్దున మళ్ళీ స్టార్ట్ చేయాలి. అసలు మనాలిలో పెట్టుకున్న ప్లాన్స్ అన్ని డిసప్పాయింట్ అనమాట. అయితే డే 4 అనమాట. ఇప్పుడే హోటల్ నుంచి బయటకు వచ్చేసాము. ప్రజెంట్ మనం ఇప్పుడు వెళ్ళేదైతే చాముండా దేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం ఫస్ట్. అది వచ్చేసి కాంగ్రాలో ఉంటది, హిమాచల్ ప్రదేశ్. వర్షం అయితే ఇంకా నాన్ స్టాప్ గా పడుతుంది. నేను 2 డేస్ నుంచి అయితే గమనిస్తూనే ఉన్నాను. చాముండా మాతా దేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. బయట నుంచి అయితే నార్మల్ గానే ఉంది, పెద్దగా అనిపించలేదు. అసలు టెంపుల్ ఉన్నట్టే అనిపించలేదు. ఒక చిన్న బిల్డింగ్ లా అనిపించింది. లోపలికి వస్తే గానీ తెలియదు ఒక టెంపుల్ ఉందని ఇక్కడ. చాముండా దేవి అమ్మవారిని అయితే చూపిస్తాను మీకు, చూడండి. టెంపుల్ ఒక చరిత్ర ప్రకారం మనం చూసుకుంటే అయితే చండాముండా అనే 2 రాక్షసుల్ని అమ్మవారు బలిచ్చారనమాట ఇక్కడ. సో అందుకని ఈ టెంపుల్ అంత ఫేమస్ గా చాముండా దేవి టెంపుల్ గా ఫేమస్ అయింది. ఈ టెంపుల్ కి అయితే ఇంకో పేరు కూడా ఉంది, నందికేశ్వర ధామ్ అని. ఇక్కడ లోకల్ గా పిలుస్తూ ఉంటారు నందికేశ్వర ధామ్ అని. నార్మల్ గా అయితే ఒరిజినల్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు కొండపైన అయితే ఉంటది. అక్కడ ఉన్నదైతే ఒరిజినల్ టెంపుల్ అనమాట. ఒక రాజు కల్లోకి వచ్చి ఇక్కడ విగ్రహం అయితే ఉంది అని తవ్వమని చెప్పి ఇక్కడ విగ్రహం తవ్వితే విగ్రహం బయట వచ్చింది ఇక్కడ. సో అందుకని ఇక్కడ టెంపుల్ అయితే కట్టేశారు.
ఒరిజినల్ టెంపుల్ అయితే హిమాచల్ కొండపైన ఉంటది. టెంపుల్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కంపల్సరీగా ట్రెక్కింగ్ అయితే చేయాలి. 8-9 కిలోమీటర్లు అయితే ట్రెక్కింగ్ ఉంటది. ఎగ్జాక్ట్ తెలియదు. రూట్ కూడా వచ్చేసి చాలా కష్టంగా అయితే ఉంటదని ఇక్కడ చెప్తున్నారు అనమాట. నేను అందరినీ అడిగాను ఇక్కడ ఎటు సైడ్ ఉంటది ఏంటి అనేది. రూట్ అనేది లేదు ఇక్కడ. చాముండాదేవి టెంపుల్ వచ్చేసి 9 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అనమాట ఇది హిమాచల్ ప్రదేశ్ లో. వాటర్ ఫ్లో అయితే నార్మల్ గా అయితే లేదు, బీభత్సంగా ఉంది వాటర్ ఫ్లో. ఇంత ఫ్లో ఎప్పుడు ఉండదంట మాక్సిమం. నది దాటి ఇలా వస్తే ఇంకో టెంపుల్ ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ ఏదో ఫెస్టివల్ లాగా జరుగుతుంది, చిన్న పూజ అని చెప్పారు. చూద్దాం లోపలికి వెళ్ళి. అమ్మవారి టెంపుల్ ఇది కూడా. ఈ యజ్ఞం వచ్చేసి హరియాలి భరత్ అని చెప్తున్నారు వీళ్ళు. भैया ये टेम्पल का प्रत्येकता को क्या क्या है? ये चामुंडा मंदिर है। ये यहाँ देखने वाली बहुत चीजें हैं। आगे पास चामुंडा मंदिर है। ये जो प्रोग्राम चला हुआ है, ये हरियाली होती है ना, व्रत हरियाली का व्रत होता है। हरियाली का व्रत व्रत हाँ, उसको मोख हो रहा है। ये है चामुंडा मंदिर में। ये नौ पीठा होता है ना इंडिया में? हाँ जी हाँ जी हाँ जी। 9 में एक ही है? एक ही। और दूसरा कोई नहीं। दूसरा कांगड़ा देवी और चिंतपूर्णी, ज्वाला जी, बंगलामुखी। जम्मू कश्मीर में है वैष्णवी माता टेंपल. हाँ जी। ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి ధర్మశాల నుంచి పాలమూరుకు వెళ్ళే మధ్యలో హైవేలో అయితే కనిపిస్తుంది. స్టాచ్యూ అయితే చూస్తున్నారు కదా, సింబల్ ఆఫ్ హిమాచల్ అన్నమాట ఈ స్టాచ్యూ వచ్చేసి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే ధర్మశాల స్టేడియం అన్నమాట, క్రికెట్ స్టేడియం ఇది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అన్నమాట. ఈ స్టేడియం వచ్చేసి ధర్మశాలలో అయితే ఉంటది. మోస్ట్ ఫేమస్. ప్రెజెంట్ అయితే మ్యాచెస్ అయితే ఏం జరగట్లేదు. గ్రౌండ్ అయితే మొత్తం ఎంటీగానే ఉంది. ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి కదా దూరంగా కొండలు అయితే, చాలా బాగుంది. ఇది అసలు మోస్ట్ బ్యూటిఫుల్ స్టేడియం అన్నమాట ఇండియాలోనే. అలాగే సీ రేంజ్ నుంచి అయితే 1 కిలోమీటర్ పైనే ఉంటది అనమాట సీ లెవెల్ కి. ఈ స్టేడియం లో అయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి 2017 లో అయితే జరిగింది ఇండియా ఆస్ట్రేలియాలో. ఇండియా అయితే గెలిచింది అనమాట. విరాట్ కోహ్లీ వచ్చేసి ఇక్కడ సెంచరీ అయితే ఫినిష్ చేశాడు. అదొక రికార్డ్ ఉంది ఈ స్టేడియం కి. మళ్ళీ ఈ స్టేడియం లో అయితే ఐపీఎల్ మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఒకసారి. ఢిల్లీ వైస్ పంజాబ్ అన్నమాట. పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్ అటాక్ చేసేటప్పుడు అయితే క్యాన్సిల్ అయిపోయింది డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల. అయితే చూడడానికి అయితే చిన్న స్టేడియమే, 25,000 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటది. ఆ పైన రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, అవైతే విఐపీస్ కి ఉండడానికి అయితే మ్యాచ్ చూసేటప్పుడు. స్టేడియం చూడడానికి అయితే ఒక కంపార్ట్మెంటే ఓపెన్ చేశారు, మిగతా అన్ని క్లోజ్ లోనే ఉన్నాయి. ఎందుకంటే మ్యాచ్ ఏం జరగట్లేదు, స్టేడియం అంతా ఖాళీగానే ఉంది. ఎవరన్నా టూరిస్టులు వాళ్ళు అంటే చూడడానికి వచ్చారు కదా, స్టేడియం చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే ఒక కంపార్ట్మెంటే ఓపెన్ చేసి ఉంది. స్నోఫాల్ టైంలో అయితే ఇక్కడ నుంచి అయితే ఆ కొండల మీద మొత్తం స్నో ఉంటది. చూడడానికి అయితే మామూలుగా ఉండదు లొకేషన్. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటది లొకేషన్ అయితే స్నో టైంలో. అక్కడ చిన్న గ్రౌండ్ అయితే కనిపిస్తుంది కదా, ప్రాక్టీస్ మ్యాచ్లు అన్ని అక్కడే జరుగుతూ ఉంటాయి. మామూలుగా లేదు అసలు సీనరీ అయితే. 1.5 కిలోమీటర్స్ పైన ఉన్నాం మనం సీ లెవెల్ కి. ధర్మశాలకి అయితే వెళ్తున్నాము. అక్కడ చాలా బుద్ధిస్ట్ టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి. మాంగ్స్, మీకు తెలుసు కదా మాంగ్స్ అంటే చాలా మంది ఉంటారు అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ధర్మశాలలో ఉన్నాను అనమాట.
ధర్మశాలకి పైకి అంటే ధర్మశాల అనేది కొండపైన ఉంటది అనమాట. ధర్మశాలకి వెళ్ళడానికి ఇటు సైడ్ నుంచి అయితే రోపే ఉంది, కానీ రోపే కూడా క్లోజ్ అయిపోయింది. అలాగే రూట్ అనేది కూడా ల్యాండ్ స్లైడ్ వల్ల క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మన ధర్మశాలకి అయితే వెళ్ళటం లేదు. సో అన్ని రోడ్లు క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు మనకి పైన కనిపిస్తుంది కదా, అది దాటి ఇంకా 10 కిలోమీటర్స్ పైకి వెళ్తే ధర్మశాల ఉంటుంది. ధర్మశాల అనేది ఒక బుద్ధిస్ట్ కంట్రీ అన్నమాట. బుద్ధిస్ట్ కంట్రీ కాదు, బుద్ధిస్ట్ స్టేట్, బుద్ధిజం అన్నమాట. మొత్తం బుద్ధిజం అంటే బుద్ధిజం వాళ్ళు ఉంటారన్నమాట. చూద్దామని నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఇక్కడ రోడ్స్ అయితే ఎలా రోపే కూడా ఏమీ పని చేయట్లేదు. బుద్ధిజం కి ఫేమస్ అన్నమాట. దాని బుద్ధిజము, కొండలు, వాటర్ ఫాల్స్, నేచర్ అంటే చాలా చాలా బాగుంటుందని అందరు చెప్తున్నారు అనమాట. కానీ మనకి వెళ్ళడానికి అయితే వీలు లేదు. అలాగైతే నో ఉంటాయి అనమాట. రోపే లేదు, రోడ్ లేదు, ఏమీ లేదు. సో మనం అయితే ధర్మశాలకి ఛాన్స్ లేదనమాట వెళ్ళడానికి. ఛాన్స్ ఉంటే కంపల్సరీగా నేను వెళ్ళామని. రోపే వచ్చేసి అప్ అండ్ డౌన్ 700 రూపీస్ ఏమో చార్జ్ చేస్తారంట, కానీ అది కూడా వీలు లేదు. ఒక పోల్ అనేది విరిగిపోవడం వల్ల అది రావట్లేదు, క్లోజ్ అయిపోయింది. ఇదైతే రోపే బిల్డింగ్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే రోపే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే ధర్మశాలలో ఉన్న దలైలమా టెంపుల్ కి అయితే వచ్చేసాము. ధర్మశాల కొండపైన ఉన్న టెంపుల్ అయితే కాదు, ఇది కింద ఉన్న టెంపుల్, చిన్న టెంపుల్ అన్నమాట. లోపలికి వెళ్ళి అయితే చూద్దాము. వర్షం అయితే కంటిన్యూస్ గా పడతానే ఉంది నాన్ స్టాప్ గా. అయినా తప్పదు, ఇంకా వేస్ట్ చేయలేం కదా టైం అయితే. ఇంతవరకు వచ్చి ఇప్పటివరకు అయితే చాలా వేస్ట్ అయితే జరిగింది టైం. కొన్ని ప్లేసులు కూడా చాలా మిస్ అయిపోయాం నేను, మనాలి అలాంటివి. రెడ్ డ్రెస్ లోకి అయితే కనిపిస్తున్నారు కదా, అతను మాంక్ అన్నమాట. ఇక్కడ చాలా మంది మాంక్స్ ఉంటారు, ఇంకా వేరే వాళ్ళు అయితే మాక్సిమం ఉండరన్నమాట. వాళ్ళు టైం టేబుల్ ఏంటంటే పొద్దున్న లేవడం, మెడిటేషన్ చేసుకోవడం, ప్రేయర్ చేసుకోవడం, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, వాళ్ళ డ్యూటీస్ అవే ఉంటాయి. ఈ టెంపుల్లో పూజ చేసుకోవడం, ఇలా ఒక్కొక్కరికి ఒక డ్యూటీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఏంటైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. చాలా అయితే ఖాళీగా ఉంది టెంపుల్. సో లంచ్ బ్రేక్ కాబట్టి ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. దలైల్మా వచ్చినప్పుడు అయితే మీటింగ్స్ జరుగుతాయి అంటే ఇక్కడ. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, గోల్డెన్ కలర్ బుద్ధ స్టాచ్యూ అయితే. టెంపుల్ లోపల అయితే చాలా సైలెంట్ గా మెయింటైన్ చేయాలి. ఫోటోలు వీడియోలు కూడా తీయకూడదు. నేనేదో రిస్క్ చేసి తీసాను, కష్టపడే తీసాను అయితే, వాళ్ళకి కనిపించకుండా. రిస్క్ మ్యాటర్స్ ఏదైనా సరే, కానీ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి.